Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. సో సీరియల్స్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సీరియల్స్ అంటే రీసెంట్గా మధుర నగరిలో అని, అది కూడా మెయిన్ లీడ్ కాదు, వన్ ఆఫ్ ది క్యారెక్టర్, ఒకటి వాసంతి అని ఒక క్యారెక్టర్లో చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఖమ్మంలోనే ఉంటూ ఇదే నా ప్రపంచం అని ఒక సర్కిల్ తీసుకొని ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. బిగ్ బాస్ కోసమే నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఓన్లీ బిగ్ బాస్? కేవలం బిగ్ బాస్ ఆ షో కోసం మాత్రమే. ఫైనాన్షియల్గా నాకు ఖమ్మంలో ఉన్నప్పుడు నేను మంత్లీ 30 డేస్లో 40 షోస్ చేస్తూ ఉంటాను, 40 ఈవెంట్లు యాంకరింగ్ చేసుకుంటూ ఉంటాను. తక్కువలో తక్కువ అన్ సీజన్కి వెడ్డింగ్స్ ఏమీ లేవు అంటే 15-20 వరకు చేసుకుంటూ ఉంటాను. ఖమ్మం నుంచే? ఖమ్మం నుంచి, ఖమ్మం లోకల్లో. సో ఎక్స్పెషల్లీ మీరు వచ్చి 8 months అవుతుందా హైదరాబాద్ వచ్చి? అంటే లాస్ట్ జనవరి, ఇప్పుడు 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో ఎక్కడో పెయిన్ ఉంది కదా, చాలా స్ట్రాంగ్. చాలా పెయిన్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సీజన్ 7 ఎపిసోడ్ 1 నుంచి చూడడం జరిగిందనమాట. అంటే ఎప్పుడు నా ఎంట్రీ ఉంటుంది, ఎప్పుడు వెళ్తాను, ఏంటి అసలు ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారు అని చెప్పేసి చాలా హోప్తో పాపం చూసి ఉంటారు. నిజంగానే అంటే కామన్ పీపుల్కి ఆపర్చునిటీ అనేది బిగ్ బాస్ వాళ్ళు చాలా మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ చాలామందికి ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది, ఎవరు ఏంటి అనేది తెలీదు. అంటే ఇది ఇంకా కామన్ పీపుల్ కూడా ఏంటంటే ఒక సెలబ్రిటీ అని కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక యూట్యూబర్, ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు అయితే. సో మీరు కేవలం బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అని అంత స్ట్రాంగ్గా ఇష్టపడడానికి, అంత ఎక్కువగా దాని మీద ఆలోచించడానికి రీజన్ ఏంటి? ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్కి? యాంకర్గా నేను 10 yearsగా ఉన్నాను. కాకపోతే నేను ఎక్కడైతే తల్లాడ, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఏపీ, తెలంగాణలో ఎక్కడికైతే వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తానో అక్కడ వరకు మాత్రమే తెలుసు. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి మాత్రమే తెలుసు. కానీ స్వప్న అనే అమ్మాయి ప్రపంచానికి తెలియాలి అని అంటే మనకు కావాల్సింది ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ నాకు బిగ్ బాస్. సో మీరు ఏమైనా వాయిస్ రికార్డ్స్ ఏమైనా తీసుకున్నారా అతన్ని? వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, మాట్లాడిందంతా ఉంది. అమౌంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. మధ్యలో సత్య అనే పర్సన్ కూడా ఉన్నారు. ఫోటోషూట్ చేసిన రంజిత్ పవన్ ఉన్నారు. ఓకే. సో అందరూ ఫోటోషూట్ చేయించేసుకున్నారు, కాస్ట్యూమ్స్, బట్టలు తీసేసుకున్నారు, మనీకి 2.5 lakh ఇచ్చారు? లేదు, కాస్ట్యూమ్స్ కోసమే 2,50,000 ఇచ్చాను. ఓకే. అంటే మరి రెగ్యులర్ కాస్ట్యూమ్స్ తీసుకున్నారా? డైలీ ఏం తీసుకోలేదు. ఇంకా అప్పటికి ఇంకా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అది. ఇంకా ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని టైం కదా అది. ఓకే. సో మొత్తానికి అయితే చాలా హోప్ఫుల్గా వెయిట్ చేశారు. నా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే చెప్పేసుకున్నాను కూడా, ఇంకా వెళ్తానే ఈవెంట్స్ కూడా. అసలు నన్ను ఒక 1 month ఈవెంట్స్ ఏం ఒప్పుకోవద్దని కూడా చెప్పారు. ఒక 1 month నేను ఖాళీగా ఉన్నాను దానికోసం. షోస్ కూడా. మీరు ఇన్ని ఈవెంట్స్ చేస్తూ మంత్లీ ఎంత సంపాదించుకునేవాళ్ళు? ఓన్లీ ఆ ఖమ్మం ఆ సర్కిల్లో అక్కడ మంత్లీ నాకు ఒక 1.5-2 వరకు అయితే వస్తాయి. 1,50,000 to 2 lakh వరకు సంపాదించుకునేవాళ్ళు ప్రశాంతంగా, ఆడుతూ పాడుతూ పేరెంట్స్ దగ్గర ఉంటూ. ఒక 1 month అంతే ఒక ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది మీకు. అయ్యయ్యో.